స్టోన్స్ ఉన్న వాళ్ళందరిలో ట్రీట్మెంట్ అవసరమా? అందరిలో అవసరం లేదు. సపోజ్ ఎవరికైనా మనం స్కాన్ చేసినప్పుడు 4 mm ఆర్ 3 mm స్టోన్ బయటపడింది అనుకోండి, వాళ్ళకి మేమేం ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు, వాటర్ బాగా తీసుకోమని చెప్తాం. ఎందుకంటే అంత చిన్న స్టోన్స్ యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో దే హావ్ టు టేక్ సమ్ డైటరీ అడ్వైస్. ఒకటి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న పేషెంట్స్లో టు ప్రివెంట్ స్టోన్ గ్రోత్ అండ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ రికరెన్స్ వాటర్ బాగా తీసుకోవాలి. అట్లీస్ట్ 2 liters యూరిన్ పాస్ చేయాలి ఎవ్రీడే. అండ్ ప్యూరిన్ డైట్ కట్ డౌన్ చేయాలి. అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా వరకు కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సాల్ట్ ఇంటేక్ కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ వాటర్ అండ్ సిట్రస్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సిట్రస్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ లెమన్, ఆరెంజెస్ తీసుకోవాలి. సో ఈ 4 up to 5 mm దే క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడిసిన్స్ అండ్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. అంతకన్నా పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు అవి బయటపడడం, అవి యూరిన్లో రావడం కొద్దిగా అరుదు. అండ్ స్టోన్స్ కరగడం కూడా వెరీ రేర్. ఓన్లీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాంటివి మాత్రమే కరుగుతాయి. మిగతా స్టోన్స్ కరగడం అనేది చాలా అరుదు. సో అట్లాంటి వాటికి స్టోన్ పరిమాణాన్ని బట్టి వీ డిసైడ్ ట్రీట్మెంట్. స్టోన్స్ లెస్ దెన్ 2 centimeters కిడ్నీలో ఉంటే వాటికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాల్డ్ RIRS అని ఒక అధునాతన ట్రీట్మెంట్ వచ్చింది. ఇందులో ఏంటంటే ఎలాంటి కోత, కుట్టు లేకుండా మూత్రం పోసే దారిలోంచి ఒక సన్నటి ట్యూబ్, ఎండోస్కోప్, దాన్ని ఫ్లెక్సిబుల్ ఇరటోస్కోప్ అంటారు, దాన్ని మూత్రాశయం ద్వారా కిడ్నీలోకి పంపించి స్టోన్ని చూస్తూ లేజర్తో పౌడర్ చేస్తాం. ఇది ఫర్ స్టోన్స్ లెస్ దెన్ 2 centimeters. అంతకన్నా స్టోన్స్ పెద్దగా ఉంటే వాటిని PCNL అనే ఆపరేషన్ ద్వారా, అంటే ఇదేంటి PCNL అంటే మనం నడుములో చిన్న ఒక 1 centimeter లాంటి కట్ చేసి దాని ద్వారా కిడ్నీ లోపలికి వెళ్ళి ఎండోస్కోప్తో స్టోన్స్ బ్రేక్ చేసి బయటికి తీస్తాం. దిస్ ఇస్ కాల్డ్ PCNL. ఇది ఓన్లీ ఫర్ బిగ్గర్ స్టోన్స్ మోర్ దెన్ 2 centimeters. For stones less than 2 centimeters, we do procedure called RIRS. There is another treatment called ESWL, that is called extracorporeal shock wave lithotripsy. ఇది కూడా చిన్న స్టోన్స్కే యూజ్ చేస్తాము. బయట నుంచే షాక్ వేవ్స్ డెలివర్ చేసి స్టోన్స్ను ఫ్రాగ్మెంట్ చేయడానికి వీలవుతుందండి.